విద్య ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్నైతే నిలదీస్తూ ఉంటారు. ఎందుకురా ఇంత మోసం చేశావు అంటూ సత్యం అంటూ ఉండగా, మోసం చెయ్యకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ మోసం చెయ్యడమే వాడి వృత్తి కదా. వాడు అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా డబ్బులు మింగే విషయంలో అయితే మన తన అనే భేదం ఉండదు. అందరి దగ్గర మింగుతూనే ఉంటాడు. ఈ లక్షలు మింగినోడితో ఈ పార్లలమ్మ కూడా చెయ్యి కలిపేస్తున్నట్టుంది అంటూ అనంగానే మధ్యలో నన్ను లాగుతారెందుకు, నాకు ఈ విషయం తెలియదు అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. నిజమే అయ్యి ఉంటుంది, రోహిణికి విషయం తెలియదు, రోహిణి అలాంటి పనులు చెయ్యదు అంటూ ప్రభావతి అయితే వెనకేసుకు వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో మనోజ్ అయితే, నేను ఈ డబ్బులు ఏమీ తినేయాలని అనుకోలేదు, షూటింగ్ అయిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాను, కానీ ఈ లోపలనే నిజం తెలిసిపోయింది అంటూ మనోజ్ అనగానే, ఏంటంటే షూటింగ్ అయిన తర్వాత సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నావా, ఇప్పుడు నిజం బయటపడిపోయింది కాబట్టి ఏం కవర్ చేస్తున్నావురా అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడింతలో ప్రభావతి అయితే, వీడు నాతో ఈ విషయం చెప్పుంటే కథ ఇంత దూరం వచ్చుండేదే కాదు, వీడు నిజం చెప్పకుండా నన్ను కూడా మోసం చేశాడు అంటూ ప్రభావతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే, ముందు ఆ డబ్బులు నాకు తీసుకొచ్చి ఇవ్వు అంటూ అనగానే ఇక ఎవరు డబ్బులు వాళ్ళకైతే ఇచ్చేస్తాడు మనోజ్ అయితే. ఇక సత్యం దగ్గర ఉన్న డబ్బులు కూడా బాలుకైతే ఇచ్చేస్తాడు. ఈ డబ్బులు నాకన్నా మీకే ఎక్కువ అవసరం ఉంటుంది, మీరు మొన్న బయట కొంత అప్పు తెచ్చారు కదా, కొంత అన్నా ఈ డబ్బులతో సర్దుబాటు అవుతుంది అంటూ సత్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇక రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే వస్తుంది. ఏంట్రా, ఎందుకు నన్నే మోసం చేశావు, డబ్బుల విషయంలో కన్న తల్లిని కూడా మోసం చేస్తారా ఎవరైనా, అసలు ఎందుకు ఇలా ప్రవర్తించావు, ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి 10,000 నా చేతిలో పెట్టి నన్నే మోసం చేసి నా 15,000 నొక్కేశావా, నేను ఎంతో గొప్పగా పెంచానని, అందరికన్నా నిన్ను ఎంతో ప్రేమగా చూస్తానని ఏవేవో ప్రగల్భాలు పలికావు, దాని వెనకాలన్న నిజం ఇదన్నమాట అంటూ ఇక అడుగుతూ ఉండగా, అది కాదమ్మా, నేను తర్వాత ఇద్దామని అనుకున్నానమ్మా, నీకు ఇచ్చిన 10,000 అవి నా డబ్బులు, ఇవి నీకే ఇచ్చేద్దాము అనుకున్నాను, కానీ ఇంతలోనే నిజం బయటపడిపోయి ఇలా అయిపోయింది అంటూ మనోజ్ అనగానే, అవునా అవి నీ డబ్బులా, అంటే ఇప్పుడు నాకు ఇచ్చేస్తావుగా, నా 25,000 నాకు ఇవ్వు అంటూ ప్రభావతి అయితే మనోజ్ దగ్గర 25,000 తీసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు తీరిందా, మీ అమ్మకు ఒక 10,000 ఇచ్చేస్తే సరిపోతుంది అన్నావు, మీ అమ్మ ఏకంగా 35,000 తీసుకువెళ్ళింది, మిగతా వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వడం తప్పలేదు, అదేదో ముందే ఇచ్చేసుంటే నీకు ఇంత లాస్ ఉండేది కాదు కదా, అందరి చేత అన్ని మాటలు కూడా పడుండేవాడివే కాదు, మాట వినిపించుకోవు అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే ఫోన్ కాల్ రావడంతో కంగారుగా బయటికి అయితే వెళ్తుంది. అది గమనించిన ప్రభావతి అయితే, ఇదేంటి అసలు రోహిణికి ఏమైంది, ఈ మధ్యకాలంలో గమనిస్తూనే ఉన్నాను, తను ఎందుకో వింతగా ప్రవర్తిస్తుంది, ఏదో జరుగుతుంది, నిజాలు ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, మొన్నే కదా 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను, మళ్ళీ డబ్బులు తీసుకురమ్మంటే ఎక్కడ తీసుకురమ్మంటావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. 2 లక్షలు అన్న మాట వినిపించుకున్న ప్రభావతికి అయితే రోహిణి మీద అనుమానం అయితే వస్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే, నా ఫ్రెండ్ కూడా నీకు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యం ఉంది కదా, నువ్వు ఇవ్వలేదు అనడానికి ఎలా సరిపోతావు అంటూ చెప్తూ ఉండగా, అంటే విద్యకి నిజం తెలుసన్నమాట, ఈ 2 లక్షలు మ్యాటర్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసింది, ఈ 2 లక్షల గురించి తెలుసుకుంటే నాయి కామాక్షి ఇంట్లో పెట్టిన డబ్బులు పోయాయి కదా, వాటి సంగతి ఏదైనా బయటపడుతుందేమో అంటూ ఇక ప్రభావతి అయితే విద్య దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రభావతిని చూసిన విద్య అయితే కంగారు పడుతూ, ఆంటీ మీరు ఈ సమయంలో ఇలా వచ్చారేంటి అంటూ అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటావు, రావాల్సి వచ్చింది అందుకే వచ్చాను, అది సరే
నువ్వేం చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నేనేం చేస్తానంటే నేను నార్మల్గానే నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి వర్క్ చేద్దామని అనుకుంటున్నాను అంటూ అనగానే, సరే అయితే నేను నిన్నొక విషయం అడగడానికి వచ్చాను, నువ్వు మాత్రం అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఏంటంటే అది ఏం చెప్పాలి, మీరేం అడగాలి అనుకుంటున్నారు అంటూ కంగారు పడుతూ ఉంటుంది విద్య. ఇంకా నేను ఏ విషయం అడగకముందే అంత కంగారు పడిపోతున్నావేంటి? అంటే నాకు చెప్పకూడని విషయాలు ఏమైనా నీ దగ్గర దాచిపెట్టావా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అబ్బే అదేమీ లేదా అంటే, నేను మీ దగ్గర ఏం దాచిపెడతాను, అడగండి అంటూ అనగానే అప్పుడే ప్రభావతి అయితే రోహిణికి 2 లక్షలు ఎక్కడివి అంటూ అడుగుతూ ఉంటుంది. 2 లక్షలా? ఏమో అంటే 2 లక్షల గురించి నాకైతే తెలియదు, మరి తను ఎక్కడ తీసుకువచ్చి ఇచ్చిందో అంటూ కంగారులో నోరైతే జారుతుంది విద్య. ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చిందో అంటున్నావంటే రోహిణి ఆ డబ్బులు ఎక్కడిచ్చిందో కూడా నీకు తెలుసు కదా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అంటే మీరు 2 లక్షలు అంటున్నారు కదా, అందుకని ఏదో కంగారులో అలా అనేసాను ఆంటీ. అసలు 2 లక్షలేంటో ఇవ్వడం ఏంటో ఇదేది కూడా నాకు తెలియదు అంటూ అనగానే అప్పుడే ప్రభావతి అయితే విద్యాని గట్టిగా పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పు, నిజం గనక చెప్పకపోయావా నా డబ్బులు నీ కారణంగా పోయాయని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే ఆ రోజు నువ్వు రోహిణి వచ్చిన తర్వాతే నా డబ్బులు కనిపించకుండా పోయాయి. కానీ అందరి ముందు మిమ్మల్ని నిలదీయడం ఎందుకని మీ నాని నిలదీశాను. కానీ నా అనుమానం మాత్రం మీ ఇద్దరి మీదే ఉంది. నిజం చెప్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా అంటూ అనగానే అప్పుడే ఇక విద్య అయితే, అయ్యో ఆంటీ మీరు అంత పని చేయకండి, నన్ను క్షమించండి ఆంటీ, క్షమించండి, నేను నిజం చెప్తాను, దొంగతనం చేసింది నేనే ఆంటీ. కానీ ఆ డబ్బులు నా కోసం కాదు, రోహిణియే నన్ను దొంగతనం చేయమని చెప్పింది. ఆ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ మీరు చేస్తూ ఉండగా మేము కావాలనే మీకు పందెం పెట్టి ఆ డబ్బులు మేమే తీసుకున్నాము అంటూ ఇక అనగానే అప్పుడే ఇంతలో ఇక ప్రభావతి అయితే కోపంగా విద్యా చంపైతే పగలగొడుతుంది. తీసుకున్న వాళ్ళు ఆ దొంగతనం మీనా మీద నెట్టినప్పుడైనా నిజం చెప్పాలి కదా, తనకే పాపం తెలియదు, దొంగతనం చేసింది మేమే అని ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకుండా ఆ అమాయకురాల్ని దొంగని చేసి మీరు ఇలాంటి పనులు చేస్తారా? అసలు నువ్వు రోహిణి ఇంత దిగజారిపోయి ఆలోచిస్తారని అస్సలు నేను అనుకోలేదు. ఒక అమాయకురాల మీదకి నింద నెట్టేసి మీరు మాత్రం సేఫ్గా ఉండాలనుకున్నారా? అసలు మీరేం మనుషులు అంటూ ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. అదేంటంటే మమ్మల్ని ఇంత మాట అంటున్నారు, మీరు మాత్రం ఏమన్నా తక్కువ? మీనా ఎంత మంచి చేసినా తనని ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటారు కదా. నా కోడలు కోటీశ్వరరాలు కోడలు, నువ్వొక పేదింటి దానివి అంటూ నోటుకొచ్చినట్టు మీనాని అంటూనే ఉంటారు కదా. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు ఏ పాపం ఎరుగునట్టు మాట్లాడతారు. నేను చేసిన దాంతో పోలిస్తే మీరు చాలా ఎక్కువ చేశారు. మీరు చేసిన పాపాలతో పోలిస్తే నేను చేసింది ఏ మూలకి కూడా రాదు. మీరే పాపం చేశారు అంటూ విద్య అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో విద్య దగ్గరికి కంగారుగా రోహిణి అయితే వస్తుంది. విద్య కొంప ములిగిందే, ఆ గుణగాడు డబ్బులు తీసుకుని ఇవ్వలేదు అంటున్నాడు అంటూ అనగానే అప్పుడే ప్రభావతి అయితే గుణాగాడికి డబ్బులు ఎప్పుడు ఇచ్చావంటూ అడగంగానే ఇక ప్రభావతిని చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు మీరిక్కడేం చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉండగా నీ బండారం తెలిసే ఇక్కడికి వచ్చానే అంటూ రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి. ఇంతకాలం ఎంత మోసం చేశావే, నేను దాచుకున్న డబ్బులు దొబ్బేస్తావా? అప్పుడు మనోజ్ ఏదో దొంగతనం చేశాడు అంటూ ఏదో శ్రీరంగ నీతులు చెప్పావు కదా,
మరి నువ్వెలా దొంగతనం చేశావు అంటూ ఇక రోహిణిని ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. నీలాంటి దాని మోహం చూడాలన్న అసహ్యం వేస్తుంది. నువ్వు అసలు మా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. నువ్వు వెంటనే మీనాకి క్షమాపణ చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందే అంటూ ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.